అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. నేను మీ మధు. సో ఈరోజు ప్రధాన వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు అయితే చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి గురించి చర్చించుకునే ముందు అయితే నిన్న దురదృష్టవశాత్తు ఎవరైతే సాయి ఈశ్వర్ చారి ఉన్నారో, సో నిన్న బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో అయితే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. సో అది ప్రభుత్వం అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక సంస్థలకి ఎన్నికలకు పోయిందని చెప్పేసి నిన్న ఆత్మాహుతి దాడికైతే పాల్పడ్డాడు సాయి ఈశ్వర చారి. సో అతన్ని గాంధీ హాస్పిటల్లో అంటే 70% దాదాపు మొత్తం బాడీ మొత్తం కూడా కాలిపోయింది. సో గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో దురదృష్టవశాత్తు అయితే నిన్న మృతి చెందడం జరిగింది. నిన్న గాంధీ హాస్పిటల్లో మొత్తం కూడా బీసీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడికి వెళ్ళి సో ఇదంతా చేశారు. మరి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం హత్య అని చెప్పేసి పలువురు నాయకులు అయితే చెప్తున్నారు. అతని కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, అట్లాగే బీసీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి నిన్న గాంధీ హాస్పిటల్లో మొత్తం ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చిన సందర్భాలు అవుతున్నాయి. మరి మృతుడికి ఖచ్చితంగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి అతని కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మనమైతే అందరం కోరుకుందాం. నిజంగా ఇట్లాంటి వాటికైతే ఖచ్చితంగా పాల్పడదు. ఎందుకంటే మనం ఏం సాధించుకోవాలనుకున్నా మనం బతికుంటేనే, అంటే మనం బ్రతికుండి అన్నీ సాధించుకోవాలి. సో ఇలా ఆత్మాహుతి దాడులకు కానీ హింసాత్మక ఘటనలకు కానీ పాల్పడకుండా మనం శాంతియుతంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ దేనికైనా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటూ మనమైతే సాధించుకోవాలి. సో ఇది ఒక అంశం. రెండవది మన భారత అట్లా ఈశ్వరాచారి అట్లా చనిపోడు అంటే పోరాటం చేయాలి. ఇది తెలంగాణ నేల ఎట్లా అంటే నైజాం రజాకార్లతోని బ్రిటిష్ వాళ్ళతోని మొన్నటి దాకా ఆంధ్రలతో కొట్లాడినాం. మన తెలంగాణలతో కొట్లాడు పెద్ద పని కాదు. సో మన కొట్లాడి ఏదైనా సాధించుకోవాలి. కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది సరే, అది త్యాగం. కానీ పోరాటం నా దృష్టిలో అయితే అది పోరాటం అనబడదు, త్యాగం వరకే. ఇప్పుడు మనం పోరాటాలు చేసి ఏమన్నా మన సమస్యలు ఉంటే సాధించుకోవాలి. కానీ అట్టెవరు దాన్ని త్యాగం అంటే ఇక అట్లా త్యాగాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఆ టైం అయిపోయింది. మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనం ఖచ్చితంగా ఈ విధంగా అంటే మనం పోరాటం అంటే మనకు రాజ్యాంగబద్ధంగా మనకు ఎన్నో కొట్లాడి సాధించుకున్నాం. ఎంతసేపు పెద్ద పెద్ద నియంత్రణలే మెడలు వంచినాం. రేవంత్ రెడ్డి పెద్ద లెక్కన. సో అట్లా ఎవరు కూడా అట్లా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏమన్నా ఉంటే కొట్లాడి, మన కోసం చాలా మంది మేధావులు ఉన్నారు, మనకు మీడియాలు ఉన్నాయి, మనం అన్ని రంగాలలో ప్రవేశించినాం. సో కొట్లాడి మనం మన హక్కుల్ని సంపాదించుకోవాలి. సో అలాగే మన క్యూ న్యూస్ తరఫున ఈశ్వరాచారికి జోహార్లు తెలుపుతున్నాం. సో అతని కుటుంబానికి అయితే ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుతున్నాం. సో ఇదొక అంశం అయితే ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి డిసెంబర్ 6. సో మనకైతే రాజ్యాంగం, హక్కులు, స్వేచ్ఛ. సో ప్రస్తుతం మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే ఒక విధంగా కాదు, మొత్తం కూడా రాజ్యాంగం అంటే అందులో ఉన్న హక్కులు అవన్నీ విధులు. సో మనం అంటే దేశం ఎట్లా నడుస్తున్నది కూడా మన రాజ్యాంగం అయితే చెప్తుంది. సో అలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకైతే ఘన నివాళులు, అట్లాగే ఆయనకు స్మరించుకుందాం అందరం కూడా. ఎందుకంటే ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. సో ఎప్పుడు కూడా అంటే మనం ఉన్నంత వరకు అయితే ఆ పేరు చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా మనం ఈరోజు అయితే ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలు అయితే చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రికకు సంబంధించి చూస్తే మనకు వెలుగు దినపత్రికలో ఎట్లాంటి వార్తలు హైలైట్ అయ్యేదో ఒకసారి అయితే మనం చూద్దాం. సో నిన్న రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ అయితే ఇండియాకి రావడం జరిగింది. మాది శాంతి మంత్రం, రష్యా ఉక్రెయిన్ వార్లో మేము న్యూట్రల్ కాదు, చర్చలతోనే యుద్ధానికి ముగింపు మోదీ చెప్తున్నారు. వార్ ఆపేందుకు ఇండియా కృషి, రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్న భారత్కు ఇంధన సరఫరా కొనసాగుతుందని ప్రకటన. ఢిల్లీలో మోదీ పుతిన్ శిఖరాగ్ర సమావేశం. రక్షణ, వైద్య, ఎనర్జీ రంగాల్లో కీలక ఒప్పందాలు. రష్యాతో కలిసి ఉగ్రవాదంపై పోరాడతామన్న మోదీ. ఇది యుద్ధాల యుగం కాదు, శాంతి శకం అని వెల్లడి. మోదీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదన్న పుతిన్. ముగిసిన రష్యా అధ్యక్షుడి 2 రోజుల భారత పర్యటన. నిన్న రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు అయితే భారత్కు వచ్చిన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు ఢిల్లీలో. ఇక దేశానికి సంబంధించి 2 దేశాలకు సంబంధించి కూడా కొన్ని కీలక ఒప్పందాలు అయితే జరిగినాయి. సో ఏవైతే ఆయుధాల కొనుగోలు కావచ్చు, ఇంధన కొనుగోలు కావచ్చు, సో వీటన్నిటికి కొనుగోలు పెద్ద కీలక చర్చ అయితే జరిగింది. మరి ఖచ్చితంగా మోదీ గురించి కూడా చాలా పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు పుతిన్ సంబంధించి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మోదీ పుతిన్ తోని చర్చలు జరుపుతాడు, అవసరం అయితే పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరుపుతాడు. కానీ ఈ దేశపుత్రులు, ఈ దేశవాసులు మావోయిస్టులతో చర్చలు జరపమంటే మాత్రం
వీళ్ళకు సాధ్యపడట్లేదు. వాళ్ళు చర్చలు జరపండి, మా డిమాండ్లు ఏంటి చెప్తాం, దాని గురించి పరిష్కరించుకుందాం, మాట్లాడుకుందాం అంటే మోదీకి టైం దొరకలేదు. కానీ వేరే ఇతర దేశాల వాళ్ళతోనైతే చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దేని గురించి, ఇంధనాల గురించి, తర్వాత అణుబాంబులు దానికి సంబంధించినటువంటి చర్చలు జరుపుదాం అంటారు. ఇక రేవంత్ రెడ్డి నాగలు పట్టుకొని ఫోటోలో పోజులు ఇస్తాడు. మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా, కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా, సీఎం రేవంత్ రెడ్డి. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా, కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా, సీఎం రేవంత్ రెడ్డి. నిన్న నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సందర్భాలలో ఇట్లా 4 జిల్లాలలో సభలు అయిపోయినాయి. నిన్న 4వ జిల్లాగా నర్సంపేటకి వెళ్ళి సభ పెట్టిరు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని కేంద్ర మంత్రుల దగ్గరికి 100 సార్లైనా వెళ్తా, జూబ్లీహిల్స్ బైపోల్లో జనం బండకేసి కొట్టిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదు. కేటీఆర్ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి. త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. మార్చి 31లోగా వరంగల్ ఎయిర్పోర్ట్ ఔటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపడతామని వెల్లడి. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం. ఇప్పుడు నిన్న నర్సంపేటకి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామంటున్నాం. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. 60,000 ఉద్యోగాలలో సరే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం నోటిఫికేషన్లు ఇచ్చిలు, వీళ్ళు ఏం దానికి పత్రాలు ఇచ్చిరు అనేది లెక్క పెడితే మరి ఇప్పటిదాకా ఆపుతున్నాడు ఎవడు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏది? కనీసం విద్యాశాఖ మంత్రి లేరు కదా తెలంగాణ రాష్ట్రంలో. 40,000 ఇప్పుడు ఇవన్నీ లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి లోకల్ ఎలక్షన్లు రాగానే చీరలు గుర్తుకొస్తాయి, ఉద్యోగాలు గుర్తుకొస్తాయి, సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి, అన్ని గుర్తుకొస్తాయి. ఇక 31లోగా మార్చి 31లోగా వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఇవన్నీ చేపడతామని చెప్తాను. ఇంకో వార్త చూస్తే తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ సమ్మిట్ కీలక పాత్ర సీఎం రేవంత్ కు అభినందనలు సోనియా గాంధీ చెప్తున్నారు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఇదొక మైలురాయి, 3 అంచెల వ్యూహంతో రాష్ట్ర సర్కారు ముందుకెళ్తుందని అయితే ప్రశంస చేసిరంట. మరి తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ సమ్మిట్ కీలక పాత్ర అని చెప్పేసి సోనియా గాంధీ గారు అయితే చెప్తున్న వార్త. 10న ఓయుకు వస్తా, వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం, సీఎం రేవంత్ రెడ్డి. చారిత్రాత్మక భవనాలను సంరక్షిస్తూనే కొత్తవి నిర్మించాలి, ప్రొఫెసర్లు స్టూడెంట్లు అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఈ నెలాఖరికల్లా మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి, సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశం. 10 తారీఖు నాడు మొన్ననే వచ్చే ఉండే ఓయుకు, అది క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ సీఎం రెండోసారి అనుకుంటా గెలిచిన తర్వాత ఓయుకు రావడం రెండోసారి. సో ప్రొఫెసర్లకు స్టూడెంట్ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. ఓదికేమో ఓయు భూములన్నీ కబ్జా పెట్టుకొని ఓయు భూములన్నీ కరగా చేస్తుంటారు, ఇంకో దిక్కేమో ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పేసి మరి 10 తారీఖు నాడు ఓయుకు వస్తాడంట చెప్తున్నారు. ఇక ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల గోస, దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాల రద్దు, ఎయిర్పోర్టుల్లో వేలాది మంది ప్యాసింజర్ల పడిగాపులు. క్షమాపణలు చెప్పిన ఇండిగో, రీఫండ్ ఇస్తామని ప్రకటన, పైలట్ల డ్యూటీ రూల్స్ను సడలించిన డీజీసీఏ, విచారణకు కేంద్రం ఆదేశం, 4 సభ్యులతో కమిటీ. నేడు 1000 లోపు విమానాలు రద్దయ్యే అవకాశం, ఈ నెల 15 లోపు పూర్తి స్థాయిలో సర్వీసులను పునరుద్ధరిస్తామన్న ఇండిగో సీఈఓ. మరి ఇండిగోలో సంక్షోభం అయితే ఏర్పడుతుంది, పైలట్ల కొరత అయితే వాళ్ళదైతే చెప్తున్నారు. కానీ ఏదైతే మరి డీజీసీఏ ఏదైతే అమల్లోకి వచ్చిందో మరి అది కావాలనే చేస్తున్నారని చెప్పేసి కూడా మరొక వైపు అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయినళ్లతో పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధీకులు, బంధువులు, ఒకరిపై ఒకరికి బరిలోకి దిగిన అన్నదమ్ములు, యారాన్లు, మామ అల్లుళ్ళు, పోటాపోటీగా నామినేషన్లు, విత్డ్రాల కోసం ఒత్తిళ్లు, గొడవలు, విమర్శలు, మనస్తాపాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రోజు రోజుకు రసవత్తంగా మారుతోంది. ఈసారి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ పడుతున్న వారిలో రక్త సంబంధికులు, దగ్గరి బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒకే ఇంట్లో 2 పార్టీల జెండాలు, ఒకే గడపలో 2 వర్గాల ప్రచారాలు వెరసి ఆ కుటుంబాల్లో ప్రశాంతత కరువైంది. పదవి మోజులో పడి అన్నదమ్ముళ్ళు, తోటి కోడళ్ళు, తండ్రి కొడుకులు, అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు అనే తేడా లేకుండా పోటీకి దిగుతుండడంతో ఎన్నికల పంచాయతీ కాస్త కుటుంబాల చిచ్చు పెడుతుంది. ఓట్ల వేటలో రక్త సంబంధీకులు, బంధుత్వాల మధ్య వైరం పెరగడంతో చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు మొన్న ఒకటి చూసినాం, తల్లి పిల్లకు పోటీ, ఇద్దరు తల్లి కూతుళ్ళకు పోటీ, కూడా పాల్పడ్డారు. ఇక వాళ్ళ భర్త తిట్టినట్టు ఎందుకు మన బిడ్డ మీద పోటీ వదిలేద్దామంటే ఆమె పోయి సూసైడ్ చేసుకుంది. సో ఈ ఎలక్షన్లు అనేవి ఇంత డ్రామాలు చేస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్
మొన్న ఇంకో ఊర్లో, ఆ ఊర్లో ఒక్కరే మహిళ, ఎస్సీ ఆమె నేను నిలబడడం సర్పంచ్గా నిలబడడం, రిజర్వేషన్ మార్చంటే కలెక్టర్ మార్చరు ఆమె. సో ఇట్లా రిజర్వేషన్ ఇప్పుడు మా ఊరు ఉంది అనుకో, ఎస్సీలకు వచ్చింది. ఎస్సీలలో కొంతమంది ఊళ్ళు ఉంటారు, కొంతమంది కాలనీలు ఉండాలి. సో మన కాలనీలో వాళ్ళంతా ఊళ్ళు ఉండేటోళ్ళ నిలబడద్దు అంటారు, ఇంకెవరైనా ఇండిపెండెంట్గా ఎత్తా అంటే ఏవద్దు అంటారు. ఈ డెమోక్రసీ ఎవరైనా ఓట్లలో పోటీ చేయొచ్చు. సో ఇట్లా ఇంకా ఇప్పుడు ఒక ఇళ్లలో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళకే పంచాయతీ. ఇక 5 రోజులు ఫుల్ కిక్. డిసెంబర్ 1 నుంచి 5 వరకు 940 కోట్ల లిక్కర్ సేల్స్. ఇటు పంచాయతీ ఎన్నికల అటు జోరుగా స్టాక్ కొనుగోలు, గ్రామాల్లో చుక్క ముక్కతో మస్తు దావతులు, భారీగా ఆర్డర్లు పెడుతున్న కొత్త వైన్ షాపులు బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ వైపే మొగ్గు చూపుతున్నారట. మరి ఏదైతే ఇప్పుడు కొత్త లిక్కర్ పాల్స్ అంటే కొత్త షాప్స్ అయితే ఓపెన్ అయినాయి డిసెంబర్ 1 నుంచి, కొత్త అంటే 2 సంవత్సరాల గాను టెండర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక వాళ్ళకైతే మరి పంచాయతీ ఎన్నికలతోనైతే వాళ్ళకైతే ఫుల్ జోష్ వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే 940 కోట్ల సేల్ అయితే జరిగిందంట. ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికలంటే ఇక ఊర్లో మామూలుగా ఉండదు హడావిడి. సో ఇదంతా కూడా ఈ కథ నడుస్తూనే ఉంటది. ఇక వాళ్ళకైతే మరి బీర్ల కంటే విస్కీ, బ్రాందీల, రమ్ము వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరి నాకు తెలిసి ఈ డిసెంబరు రికార్డు బద్దలు ఉంటుంది. 31 ఉంటది, లాస్ట్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 12,000 వైన్ షాప్లలో స్టాక్ ఉండదు నాకు తెలిసి. ఇక హెల్త్ పాలసీపై స్టేకు హైకోర్టు నో. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు. పరిశ్రమల తరలింపు అనుసరించే ప్రక్రియను వివరించాలని ఆదేశం. కేఏ పాల్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిల్స్ పై విచారణ. జీవో 2/20 అమలుకు కట్టుబడి ఉన్నాం. పరిశ్రమలను అవతలకు తరలిస్తామన్న ఏజీ తదుపరి విచారణ ఈ నెల 29కి అయితే వాయిదా వేశారంట. హెల్త్ పాలసీపై స్టేక్ అయితే హైకోర్టు అయితే నిరాకరించింది మొత్తానికి. ఇంకా ఏపీకి 7 లింక్ ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్పై కేంద్ర సర్కారు ఉదారత. కేవలం తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసమే 120 టీఎంసీలకు పైగా మళ్లింపు. దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు. ఇప్పటికే 5 ఇంటర్లింకులను డిపిఆర్లు పూర్తి. లోక్సభలో ఏపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానం. ఏపీ ప్రాజెక్టు ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్. హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఓ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు 1,00,000 డిమాండ్ చేయగా డిఓ ఆఫీస్ సిబ్బంది ద్వారా 60,000 తీసుకోవడంతో ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీలు పట్టుకున్నారంట అడిషనల్ కలెక్టర్ను. చూసిన 60,000కు ఆశపడుతూ ఉద్యోగం బాయ్. యుఎస్లో ఇద్దరు హైదరాబాద్లో విద్యార్థులు యుఎస్లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి. అమెరికాలోని బర్మింగ్ హోమ్లో తెలుగు విద్యార్థులు ఉంటున్న అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 2 హైదరాబాద్ స్టూడెంట్లు చనిపోయారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరిని పోలీసులు కాపాడారు. యుఎస్లో మన హైదరాబాద్ సంబంధించిన 2 విద్యార్థులు మంటలో చిక్కుకొని చనిపోయినటువంటి పరిస్థితి. 10 రోజులు మస్తు యుగం. రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ రానున్నది. రాత్రి టెంపరేచర్లు దారుణంగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నెల 7 నుంచి 17 వరకు చలి తీవ్రత పెరుగుతుంది. ఈ 10 రోజులు విపరీతమైన చలి ఉంటుందట. జర పబ్లిక్ కొంచెం జాగ్రత్తగా పిల్లలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండాలి. బాయ్కాట్ వేటోళ్ళు కూడా. కాక బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలకు సిఐఐ గ్లోబల్ అవార్డు. ప్రైవేట్ గోల్డ్ కేటగిరీలో ఉత్తమ ఇన్స్టిట్యూట్గా నిలిచిన విద్యా సంస్థ. అవార్డు అందుకుంటున్న సంస్థ చైర్మన్ వివేక్, కరస్పాండెంట్ సరోజ. విద్యా సంస్థలకు. సో ఇవి వెలుగుకు సంబంధించిన ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధాన వార్త: భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం, అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం, కూడంకులం అణు విద్యుత్ ప్లాంట్కు సహకరిస్తాం. ప్రధాని మోదీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశం. భారత రష్యా మధ్య 5 ఏళ్ల వ్యవధికి ఆర్థిక ఒప్పందం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్, రక్షణ, ఆరోగ్యం, షిప్పింగ్ తదితర 16 ఒప్పందాలు. ఉక్రెయిన్తో శాంతియుత ముగింపు మోదీ సూచన. భారత్ రష్యా స్నేహం ఒడిదుడుకులకు తట్టుకొని ధృవతారగా నిలిచిందని వెల్లడి. చర్చల తర్వాత మోదీ పుతిన్ మీడియా సమావేశం అయితే చేశారు. రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. స్వదేశానికి బయలుదేరిన పుతిన్ సో నిన్న ఇండియాకి రావడం జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన సందర్భంగా కొన్ని కీలక అంశాలపైన చర్చించి మరి 2 దేశాల మధ్య ఉన్న వ్యాపార ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటి సాఫీగా జరిపేందుకైతే కొన్ని కీలక చర్చలు అయితే జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. నిధులు అడిగే ఓపిక ఉంది, కాదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్మున్నది. 100 సార్లైనా ఢిల్లీ వెళ్ళి నిధులు అడుగుతా. రాష్ట్ర ప్రజలు అండగా నిలిస్తే చాలు.
రెఫరెండం అన్నోడిని బండకేసి కొట్టారు. సిగ్గు లేకుండా నెల్లోలకే తిరుగుతున్నాడు. గడిలోని కరెంటు పీకేందుకు కాంగ్రెస్ వచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్లు హక్కులు కాంగ్రెస్వే. మంత్రితో పనిచేయించుకునే వాళ్ళను ఎన్నుకోండి. త్వరలో 40,000 ఉద్యోగాల ప్రకటన. మార్చిలో 35 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ. నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు అయినా వెళ్తా, రాష్ట్రం గురించి ఎన్నిసార్లు అయినా ఏదైనా అడగడానికి అయితే సిద్ధంగా ఉన్నాం, ఎన్నిసార్లు అయినా వెళ్తా, రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మరి ఇన్నిసార్లు వెళ్ళిండు, ఏం చేసిండో చెప్పాలి కదా. నాకు తెలిసి దగ్గర 100 సార్లు పోయి ఉంటాడు ఇప్పటికి ఈ 2 సంవత్సరాలు. బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి కేంద్రంతో ఎందుకు మాట్లాడారు, ఎందుకు కొట్లాడారు, ఎందుకు విషయాలలో మాట్లాడారు? ఏదో తూతూ మంత్రంగా ఒకసారి ఆడ ఢిల్లీ ధర్నా చేసిండు, ఓ రోజు పోయిండు, ఓ రోజు వచ్చిండు, అంతవరకే. ఇక పుతిన్ కు భగవద్గీత అందజేసినట్ట. రష్యన్ భాషలోకి అనువదించిన గ్రంథాన్ని బహుకరించిన మోదీ పాలరాతి చదరంగం కూడా అందజేసిరంట. ఇంకా దానికి సంబంధించిన వార్త. కావాలనే సంక్షోభం. ఉద్యోగులు రాసిన లేఖలో ఇండిగో యాజమాన్యంపై సందేహాలు. సంక్షోభానికి కారకులు బాగానే ఉన్నారు. ఫ్రంట్ లైన్ ఉద్యోగాలేమో ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. డీజీసీఏ నిబంధనలు అమల్లోకి రాగానే విమాన సర్వీసులు రద్దవడం ఏంటి? ఉద్యోగ బాధ్యత లేదని ప్రకటించాలి. లేఖలో ఇండిగో సిబ్బంది డిమాండ్. డీజీసీఏ నిబంధనలు అమలు వ్యవధికి ఇచ్చిన ఏర్పాట్లు చేసుకొని ఇండిగో దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం. ఫిబ్రవరి 10 దాకా ఇండిగో తాత్కాలికంగా నిబంధనలు సడలింపు. 15 రోజులకోసారి సమీక్ష. తప్పంతా ఇండిగోదే, చర్యలు తప్పవు. కేంద్ర మంత్రి రామ్మోహన్ రాయుడు. తాజాగా 1000కి పైగా విమానాలు రద్దు. ఇక వీళ్ళ కష్టం కాదు, ఎక్కడో అక్కడ స్ట్రక్ అయిపోయారు. అది కావాలనే చేసిన కానీ అంటారు. మరి ఇప్పుడు అలా ఎంతో పనులు ఉంటాయి, టికెట్లు బుక్ చేసుకుంటారు, 1000 రూపాయలు పెట్టి టికెట్లు బుక్ చేసుకుంటారు. కొందరు స్టడీస్కి వెళ్తారు, కొందరు పరీక్షలు వెళ్తారు, కొందరు హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు సడన్ గా క్యాన్సిల్ అయితే డబ్బులు అయితే ఇస్తారు, మరి అక్కడ పోయిన టైం ఎవరు ఇస్తారు? టైం ఎవరిస్తాడు? ఇంకా అర్జెంట్ దానికి సంబంధించిన పరిస్థితి. రైట్. ఇక విలీనానికి ముందు విచ్చలవిడి అనుమతులు. విలీన మున్సిపాలిటీలో పర్మిషన్ల దందా. నిర్మాణ దశలో ఉన్న భవనానికి ఓసీ జారీ. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు, పార్కులో నిర్మించిన భవనానికి పర్మిషన్లు, ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయింపు, ఆస్తి పన్నులు అడ్డగోలు మినహాయింపులు. జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంతో మున్సిపల్ అధికారుల అక్రమాలు. ఏసీబీ విజిలెన్స్ కు చేరిన వసూళ్ల చిట్టా. పూర్తి స్థాయి విచారణకు రంగం అయితే సిద్ధమైందంట. మరి ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయంటే ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, అట్లాగే 7 కార్పొరేషన్లు ఉంటాయో అవన్నీ, అంటే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కలిపే ప్రయత్నం అయితే చేస్తారు. మరి అది కలిపే ముందే భవనాలకు కూడా అడ్డగోలుగా పర్మిషన్లు అయితే ఇచ్చేస్తున్నారంట. స్థలం ఉన్నా అక్కడ లేకున్నా ఇంటి నెంబర్ కేటాయించడం, లేదంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇవ్వడం, ఎన్ని అంతస్తులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే మొత్తం జిహెచ్ఎంసీ అధికారుల మున్సిపాలిటీ. సో ఆ విధంగా దందా అయితే జరుగుతుందంట. మరి అధికారులు మరి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు దానికైతే. సో ఇక్కడ బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయం వద్ద యువకుడు ఆత్మహత్య యత్నం. కిరోసిన్ పోసుకొని నిప్పెట్టుకున్న సాయి ఈశ్వర్చారి చికిత్స పొందుతూ మృతి. ఈశ్వర్కు మరణానికి సీఎం రేవంత్ దే బాధ్యత. ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. నేడు రేపు నిరసనలు. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి కేటీఆర్ అయితే అంటున్నారు. మరి ఖచ్చితంగా ఇది మరి 42% రిజర్వేషన్ ఇస్తా అని అన్నప్పుడు మరి అది ఇవ్వలేకపోతే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య ఇది అయితే అని చెప్పేసి అక్కడ ఆర్ కృష్ణయ్య అట్లాగే కేటీఆర్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా, హామీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు. కానీ ఆంధ్రజ్యోతి అన్న ఇంత మూలకట్ట రాజు వెలుగైతే కసం దాన్ని ఊసే తీసుకురాలి మరి లోపల పేపర్లో ఏముందో, లోపల పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే కనీసం ఒక వార్త వెళ్ళినటువంటి స్థితిలో వెలుగు పేపర్ ఉన్నది. ఏకగ్రీవానికి వేలంపాట. 35 మందిపై కేసు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండలో ఘటన. వేలంలో ఓడిన వ్యక్తి నామినేషన్ వేయడంతో విషయం వెలుగులోకి. పోలీసుల విచారణ, కేసు నమోదు. పంచాయతీ ఎన్నికల్లో తమ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వేలంపాట నిర్వహించిన ఓ గ్రామానికి చెందిన 35 మందిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇందులో వేలంలో పాల్గొన్న అభ్యర్థులు, వేలం నిర్వహించిన గ్రామ పెద్దలు ఉన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ పాండవపురంలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించి విత్డ్రా చేసుకోండి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరిస్తూ లేఖ. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన. ఇగో వేలంపాట వేసిరట, పోలీసులు 35 మంది మీద కేసు పెట్టిరట. అరే అది రాజ్యాంగ విరుద్ధము. ఎన్నికలు జరపాలి, మీకు నచ్చిన క్యాండిడేట్ని ఎన్నుకోవాలి. లేకపోతే ఈసారి కొత్తగా ఆప్షన్ వచ్చింది, నోటాకైనా వేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అంతేగాని ఏకగ్రీవం చేసుకున్నాడు, డబ్బులు ఇచ్చుకున్నాడు, ఇదంతా బంద్ చేయాలి. ఎందుకంటే మనకు రాజ్యాంగం హక్కులు ఇచ్చిందేందుకు, ఓటాకు ఇచ్చిందేందుకు, ఒకరిని ఎన్నుకోవడానికే కదా ఇచ్చింది. మళ్ళా ఏకగ్రీవం చేసుకుంటే మళ్ళా రాజుల పరిపాలన, దూరల పరిపాలన, ఒకరిని ఎన్నుకోవడం ఏంది? ఇది వేలం వేస్తే ఏముంటది? ఇప్పుడు సర్పంచ్
మంచి లేని ఉన్నాయి ఇప్పుడు. అందుకే కదా రిజర్వేషన్లు వచ్చింది, అంతే కదా. మళ్ళా పైసలు ఉన్నోనికే పదవులు కట్టబెడితే ఈ ఎలక్షన్లు ఎందుకు? అట్లా అది కాదు. అట్లా ఉంటే కూడా ఆ విధంగా కేసులు అయితే నమోదు చేస్తారు. సో మళ్ళీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా విత్డ్రా చేసుకో అని చెప్పేసి ఇంకో రకమైన బెదిరింపులు. ఇక హెల్త్ జీవోపై స్టేకు హైకోర్టు నో చెప్పింది. సో దానికి సంబంధించిన వార్త ఇంత ముందుకు పేపర్లో కూడా చూసినాం, అదే ఇక్కడ వచ్చింది. ఇక బియ్యం లారీ జీపీఎస్ను మార్చి 300 క్వింటాల రేషన్ బియ్యం దారి మళ్లింపు, బైక్కు జీపీఎస్ అమర్చిన అక్రమ దందాను గుర్తించిన విజిలెన్స్ అధికారులు 15 మందిపై కేసు నమోదు, 13 మందిని అయితే అరెస్ట్ చేశారంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన అయితే జరుగుతుంది. మరి ఈ బియ్యం పీడిఎస్ బియ్యం రేషన్ సంబంధించిన బియ్యం ఎప్పుడైనా మనకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. మరి అవి మాత్రం ఆగడం లేదు. అయితే అదే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడతారు వాటిపైన. ఎందుకంటే పేదలు తినే బియ్యాన్ని ఇట్లా పందికొక్కుల్లాగా ఈ పక్కదారి పట్టించే వ్యవహారం ఎన్నెన్ని నుంచే సాగుతున్నా కానీ పట్టించుకునే అధికారులు అయితే కనిపిస్తలేరు మనకి. ఇంకా సీట్ల కింద స్టెప్నీ టైర్లో 4.5 కోట్ల రూపాయలు మోసం కేసులో నిందితులను వెంబడించి కారులో హవాలా డబ్బు దొరికిన వైన 125 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న పోలీసులు అంటే ఇద్దరిని నిందితులను అరెస్ట్ హైదరాబాద్లో అయితే ఘటన జరిగింది. నిన్న సికింద్రాబాద్ మొత్తం వీళ్ళదే చేసింగ్. ఓకే, సికింద్రాబాద్ మొత్తం వీళ్ళను తిప్పి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు, నోరిపోయినటువంటి పరిస్థితి. 60,000 లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ అరెస్ట్. హన్మకొండ జిల్లాలో ఘటన. స్కూల్ పునరుద్ధరణ కోసం 1,00,000 డిమాండ్ చేసిన అధికారి 60,000 ఒప్పందం. ఏసీబీ దాడిలో అరెస్ట్. ఆయనతో పాటు 2 జూనియర్లు కూడా అసిస్టెంట్లు కూడా అరెస్ట్ అయ్యారంట. నర్సంపేటలో అయినటువంటి పరిస్థితి. కావాలనే సంక్షోభం, ఉద్యోగులు అయిపోయింది. సో ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన. ఇక దిశ పేపర్లో ఉన్నటువంటి వార్తలు ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. తట్టుకుందాం, నిలబడదాం. భారత్ రష్యా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య $100 బిలియన్ వాణిజ్యమే లక్ష్యం. 23వ ఇండియా రష్యా వార్షికోత్సవంలో కీలక రంగాల్లో పలు ఒప్పందాలు. భారత్ ఆతిథ్యం అమోఘం. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చెప్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మేం తటస్థం కాదు, శాంతి వైపే అని చెప్పేసి ప్రధాని మోదీ గారు చెప్తున్నారు. ఇక 24వ వార్షిక సదస్సుకు మాస్కో రావాలని మోడీకి అయితే ఆహ్వానం ఇచ్చారు. సో ప్రతి వార్తాపత్రికల్లో అయితే నిన్న వచ్చిన పుతిన్ సందర్భంగా వార్త అయితే హైలైట్ అవుతా ఉంది. ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా. సేమ్ మీటింగ్ ఇంతకుముందు ఆంధ్రజ్యోతి, ఇప్పుడు దిశకి. కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొస్తా. తెలంగాణ వచ్చిన ప్రజల జీవితాలు మారలేదు. గత పాలకులు దోచుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేసిన బీఆర్ఎస్. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం కేసీఆర్ ఏనాడు ప్రయత్నించలేదు. అందుకే దొరగడిలను కూల్చి ప్రజాపాలన తెచ్చుకున్నారు. కాంగ్రెస్ వచ్చాకే రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ. మార్చి 31 లోపు మామునూరు విమానాశ్రయ పనులు ప్రారంభిస్తాం. వరంగల్ను హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ కూడా ఎలక్షన్లు రాగానే గుర్తుకొస్తాయి. మరి ఎందుకో ఏమో మరి అర్థం కాదు. మరి అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక ఆర్థిక సదస్సుగా గ్లోబల్ సమ్మిట్ డాక్యుమెంట్ను డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. నేడు సమ్మిట్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ విడుదల. విమానాల రద్దు నేపథ్యంలో పౌరులకు ఇబ్బంది లేకుండా చూడండి. సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విజన్ డాక్యుమెంట్ దానికి ముద్రిస్తామని చెప్పేసి కూడా సిఎస్ చెప్తున్న వార్త ఇది. ఇంకా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి రండి. వివిధ రాష్ట్రాల సీఎంలకు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం అయితే ఇచ్చారు. సాయి ఈశ్వర్ది ప్రభుత్వ హత్యే. 42% రిజర్వేషన్ కోసం హామీకి సర్కార్ తూట్లు. అది తట్టుకోలేక ఆత్మహత్య. దీనికి రాహుల్ రేవంత్ బాధ్యత వహించాలి. బాధితుడి ఫ్యామిలీకి 50 లక్షల ఎక్స్గ్రీషియా చెల్లించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. సీఎం రాక్షస రాజకీయ క్రీడలో ఈశ్వర్ బలి. హరీష్ రావు. సో దీన్ని మళ్ళా వీళ్ళ వైపు మలుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చావును కూడా రాజకీయం చేసి వీళ్ళ వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మిత్రులారా, వీళ్ళు కూడా ఇంత బీసీల పట్ల ఇంతకు ఎక్కువనే దారుణంగా ప్రవర్తిస్తారు కూడా ముందు కూడా. సో ఇక కాలేజీ వర్సిటీ ఇన్ఛార్జిగా వీసీ రమేష్ రెడ్డి నియామకమైండు. ఇక నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భువనగిరి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా విధులైతే నిర్వహిస్తున్నాడు. 28న మాజీ వీసీ నందకుమార్ రెడ్డి అయితే రాజీనామా చేసిండు. ఇక ఏసీబీ చిక్కిన హన్మకొండ అడిషనల్ కలెక్టర్. మరో 2 విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్ సైతం పాఠశాల అనుమతి పునరుద్ధరణకు ₹1,00,000 డిమాండ్ చేశారంట. 60,000 తీసుకుంటుండగా పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్. సో ఇట్లా ఉన్నారు మరి ప్రభుత్వ ఉద్యోగులు. ఐమాక్స్ మైదానంలో గంజాయి గ్యాంగ్ అరెస్టు. 100 గ్రాముల బ్రౌన్ షుగర్, 1350 గ్రాముల గంజాయి సీజ్ చేసిరంట. వెలుగులోకి ఓవర్ డోస్ మరణం అంట. సో ఇవైతే గంజాయి మరి ఈ మధ్య అయితే చాలా పెరిగిపోతుంది. గ్రామాలలో ఎక్కడ చూసినా కానీ ఈ గంజాయి మొత్తం గుప్పమంటుంది. మరి ఒకప్పుడు అసలు గంజాయి అంటే తెలియని ఇప్పుడు గ్రామాల్లో గంజాయి అనేది చాలా కామన్ అయిపోయింది. హైదరాబాద్ దాకా ఎట్లా వస్తుంది? హైదరాబాద్ దాకా కాదు, సరే హైదరాబాద్ దాకా వస్తుంది అంటే ఇక అది
ఇవన్నీ అప్పుడు చెక్ పోస్టులు ఏంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటి మూలాల్లోకి వాళ్ళు వెళ్తలేరు. ఇప్పుడు ఇక్కడ గంజాయి దొరికింది, ఇక్కడనే చూస్తున్నారు, మరి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ లింక్ ను వాడితే లింక్ చూస్తలేరు. బయటకు దాని వెనకాల ఇంకెవరైనా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారా మరి అని ఆగుతున్నారా అనే అనుమానాలు కూడా మనకు వచ్చే. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడండి, ప్రాణాలు తీసుకోవద్దు. సాయి ఈశ్వర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ జి నిరంజన్. సాయి మరణం ప్రభుత్వ హత్యే. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్. ఈ ఈశ్వరాచారి ఇక్కడ జగదిర్గుట్టలో తన మృతదేహం ఉంది, అక్కడనే అంత్యక్రియలు జరుగుతట్టున్నాయి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే జగదిర్గుట్టకి వెళ్ళి చూడొచ్చు. లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం. జూన్ వరకు మరో 2 లక్షలు. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇండ్ల మంజూరు. నగరాలు పట్టణాల్లో G+3 పద్ధతిలో గృహాలు నిర్మాణానికి త్వరలో పాలసీని ప్రకటిస్తాం. లంచం అడిగిన 9 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు. మరో 2ని సర్వీస్ నుంచి తొలగించాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. సో లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు అయితే జరిగినాయంట. మరో 2 నెలల్లో మరి 2 లక్షల వరకు అయితే ఈ సంఖ్య అయితే చేరుతుందట. లంచం అడిగిన 9 మంది పంచాయతీ కార్యదర్శులపై అయితే వేటు చేసినట్ట. కొందరిని మరో 2ని సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసినట్ట. మరి అక్కడ చాలా మంది ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసినారు, రిమూవ్ చేసినారు. ఓకే, హ్యాపీ. సో మరి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక ఇక్కడ కనిపించినట్టు. సో మరి వీళ్ళు అడిషనల్ కలెక్టర్, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేయరు, వాళ్ళని సస్పెండ్ ఉండదా? వాళ్ళది ఏమన్నా ఉంటే చిన్నోళ్ళ మీనేగా వీళ్ళు అదే కదా తీసుకోవాలి. వాళ్ళను సమర్థిస్తలేం, వాళ్ళని కూడా చేయాల్సిందే. మరి వీళ్ళు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు. ఈ పంచాయతీ కార్యదర్శి వేలాలు ఉంటుంది, మరి వీళ్ళ లక్షలాలు ఉంటుంది కథ. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే. తెలంగాణ పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అప్పటి వరకు ఎవరు అధైర్యపడొద్దు. ఎవరో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు. స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలి. ఎర్రవెల్లి నర్సన్నపేట ఏకగ్రీవ సర్పంచులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. వాటికి ఇక బీజేపీలో హిల్ట్ లడాయి. పాలసీని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారీ స్కామ్ చేస్తుందనే ఆరోపణ. పాలసీని సమర్థిస్తున్న 2 ఎంపీలు, ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే వారికి ఇండస్ట్రియల్ ఏరియాలో భూములు ఉన్నట్లు ఆరోపణలు. హిల్ట్కు వ్యతిరేకంగా 7న గాంధీ పార్క్ వద్ద ధర్నాకు కమలం పిలుపు. అందరూ హాజరవుతారా అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుందంట. హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో మనకి దానికి బీజేపీ సంబంధించిన వాళ్ళు అయితే కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు అయితే వ్యతిరేకిస్తున్నారు. మరి వ్యతిరేకించే వాళ్ళకి అక్కడ ఏమైనా భూములు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ మరి 7వ తారీఖున ఇందిరా పార్క్లో ధర్నా అయితే చేపడుతున్నారు. మరి అక్కడికి అందరూ వస్తారా లేదా అనే అక్కడ క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో ఇవి తెలంగాణకు సంబంధించి, అట్లాగే ఆంధ్ర, అట్లాగే దేశానికి సంబంధించిన మొత్తం కూడా దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Q News. థ్యాంక్ యూ.